అత్యంత ఘనమైన చరిత్ర ఆ పాఠశాలది. 150 ఏళ్లుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఆ పాఠశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ చుట్టుపక్కల ప్రాథమిక పాఠశాల కూడా లేని కాలంలో అక్కడ హెచ్ఎస్సి ఉంది. దీంతో ఆ పాఠశాలపై పూర్వ విద్యార్థులకు అభిమానం ఎక్కువ. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 150 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలు నిర్వహించడానికి ఆ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ప్రొఫెసర్ హరిగోపాల్ను సంప్రదించారు. ఆయన ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి ఈ పాఠశాల వేడుకలలో పాల్గొనడానికి వస్తున్నారు. ఈ వేడుకల కోసం ఆ పాఠశాల విద్యార్థులు, ఆ గ్రామ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ 150 సంవత్సరాల చరిత్ర గల స్కూల్ ఎక్కడ ఉంది? ఇప్పటికీ సేవలు అందిస్తుందా? ఈ విషయాలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూద్దాం. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో పాఠశాల స్థాపించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పాఠశాలలో చదువుకున్న వారు ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1873లో నిజాం కాలంలో ఈ పాఠశాలను స్థాపించారు. ఇక్కడ చదువుకున్న బుర్కుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన మల్లారెడ్డి వంటి ఉదాండులు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు. నా పేరు జనార్దన్ రెడ్డి. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాను. ఈ పాఠశాల స్థాపించి మరి 150 సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి నాతో పాటు శ్రీ ఆచార్య హరగోపాల్ గారిని కలవడంతో సారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని దగ్గర తీసుకెళ్ళి మా అందరినీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ముఖ్యమంత్రి గారు మీ పాఠశాల ఖచ్చితంగా విచ్చేస్తానని జనవరి 31 మాకు సమయం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి మా పాఠశాల యొక్క స్థితిగతులను వారికి విన్నవించడం జరిగింది. ఈ పాఠశాల 150 సంవత్సరాల్లో ఉన్న గదులన్నీ మరి చాలా శిథిలావస్థకు వచ్చినాయి కాబట్టి వారు మొత్తం పాఠశాలని నూతనంగా నిర్మించి ఇస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ పాఠశాలలో ఎందరో మహానుభావులు, బూర్ల రామకృష్ణారావు గారు, మరి గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్సీ గారు, చాలామంది విద్యార్థులు ఉన్నత స్థితిలో రాజకీయంగా కానీ వ్యాపారంలో కానీ ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత పదవులు అలంకరించారు. మరి ప్రస్తుతము 1973లో 100 సంవత్సరాల వేడుకకు అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రామచంద్ర రెడ్డి, 125 సంవత్సరాల వేడుకకు ప్రొఫెసర్ జయశంకర్ హాజరయ్యారు. ఇప్పుడు 150 సంవత్సరాల వేడుకకు ముఖ్యమంత్రి రానుండడంతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాఠశాలను సందర్శించి అభివృద్ధి పనుల జాబితాను సిద్ధం చేశారు. ఈ నెల 31 సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రానుండడంతో పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేస్తారని గ్రామస్తులు ముఖ్యమంత్రి పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నా పేరు శ్యామ్ సుందర్. నేను మొగలిగిద్ద గ్రామస్తుని. ఇక్కడ ఈ పాఠశాలకు నేను 3 పీరియడ్లు విద్యా కమిటీ చైర్మన్గా పనిచేసిన. నేను ఇక్కడ ఈ స్కూలు ఇది ఆంధ్రప్రదేశ్లోనే చాలా పురాతనమైన పాఠశాల. అందులో మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఏకైక పాఠశాల ఇది. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల. ఇక్కడ ఉర్దూ మీడియంతో స్టార్ట్ అయింది. ఇది ఎన్కే రంగారావు గారు హెడ్ మాస్టర్కి వచ్చి ఆయన కష్టంతో దీన్ని తెలుగు మీడియంతో హెచ్ఎస్సి వరకు తీసుకుపోయిండు. ఇది మా తెలంగాణలో చాలా గొప్ప మేధావులను తయారు చేసిన పాఠశాల. బూరుగుల రామకృష్ణారావు కానీ, ఓవైసీ గారి తండ్రి గిట్టి ఇక్కడనే చదివిండు అన్నారు. మర్రి చెన్నారెడ్డి ఇక్కడనే చదివిండు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విసి మల్లారెడ్డి సార్ ఇక్కడనే చదివిండు. ఇట్లా చాలామంది మేధావులను, ఒక్కరని కానీ చాలామంది మేధావులను తయారు చేసిండు. ఈ పాఠశాలలో చదివిన వాళ్ళు వివిధ దేశాలలో ఉన్నారు. మీరు ఎక్కడ పోయినా మొగలిగిద్ద స్టూడెంట్ ఎక్కడో ఒక దేశంలో కనిపించే స్థాయికి తీసుకుపోయింది ఇది. మేము 125 సంవత్సరాల ప్రోగ్రాం చదువుకున్నప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసినాము. అప్పుడు మాకు ఇది మండల్ హెడ్ క్వార్టర్ కాకుండా ఒక జూనియర్ కాలేజీ ఇచ్చిండు. ఈ జూనియర్ కాలేజీలో దాదాపు ఒక 200 మంది అమ్మాయిలు చదువుతున్నారు. ఈ 150 ఏళ్ల ప్రోగ్రాంకు మేము రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి పిలవడం జరిగింది. ఆయన 31వ తారీఖు డేట్ ఇచ్చిండు. ఆయనని గిట్ట ఏమంటున్నామంటే ఇది షాద్నగర్ మండల్లో గర్ల్స్ డిగ్రీ కాలేజ్ లేదు కనుక ఆ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ మనకిస్తే దాదాపు ఒక 700 మంది అమ్మాయిలు చదువుకొని
అమ్మాయిలు చదువుకుంటేనే దేశ భవిష్యత్తు, అమ్మాయిలు చదువుకుంటేనే పిల్లలకు చదువు చెప్పిస్తారు కనుక మేము డిగ్రీ కాలేజ్ కోరాలని అనుకున్నాము. మాది మూలిగిద్ద జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 10వ తరగతి 1988లో చదువుకున్న విద్యార్థిని. మరి మా గ్రామంలో 150 సంవత్సరాల స్కూల్ ప్రోగ్రామ్ని సెలబ్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి హరగోపాల్తో పాటు కలవడం జరిగింది. మరి మాకు సీఎం గారు 31 తారీఖు రోజు టైం ఇవ్వడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.